ఎన్కట తాళపత్ర గ్రంథాలు ఉండేటి. తాటాకుల మీద రాజుల చరిత్రలు రాసేటోళ్ళు. రాజుల చరిత్రలు, రాజ్యాలు, పాలకుల ఎన్కటి చరిత్రలన్నీ ఆ తాళపత్ర గ్రంథాలు తెరిస్తే తెలుస్తుండే. నిధులు ఏడేడున్నాయో యూరం పెట్టి తాటాకుల మీద రాసేటోళ్ళు. కానీ ఇప్పుడు పెన్నులు, పేపర్లు, డైరీలు, అన్నిటికి మించి కంప్యూటర్లు. ఇసొంటి ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఎన్కటి తాళపత్ర గ్రంథాల్ని యాది చేసిండు గీ అన్న. ఇంతకు ముచ్చటేంటిదంటే, ముచ్చటేందనేది అటంక పురాగా చెప్తా గానీ ముందుగాలకి అన్నేమో చేస్తుండు చూడలే. హాగో చిన్న చిన్న ఆకుల మీద ఏమో రాస్తుండు కదా, ఏంది కావచ్చు అనుకుంటులే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు రాజకీయ చరిత్ర. అవు మీరు నమ్మినా నమ్మకున్నా నేను చెప్పేది మీరు వినేది రెండు వాజీబే. ఆకుల మీద రాసేది సీఎం సార్ రాజకీయ చరిత్రనే బాజాప్తా. గంత చిన్న ఆకుల మీదట రాస్తుండు అనుకుంటురా? అవు రాస్తుండు, మరి కావాలంటే అది రాసిన ఆయనే చెప్తుండు ఇనుర్రి. ఇక చెప్పరాయే అన్న, ఆకుల మీద ఎందుకు రాయాలనిపించింది, ఎన్ని ఆకుల మీద రాసినావు, ఏం రాసినావు అనేటిదంతా. ముఖ్యమంత్రి గారు మా జిల్లాను విచ్చేసిన సందర్భంగా అంకిత భావంతో కళాకారునిగా, ఒక రచయితగా మన ముఖ్యమంత్రి గారి యొక్క జీవిత చరిత్ర అంటే పొలిటికల్ చరిత్రను మన రాష్ట్ర చెట్టు అయినటువంటి జమ్ము ఆకుల పైన రాయడం జరిగింది. ఆగో ఇన్నరా, గీ అన్న పేరు దుర్గం వినయ్ కుమారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం పెద్దబండ అనేటి ఊరు. ఉస్మానియాలో చదువుకుండాట. 391 జమ్యాకులు పట్టుకొచ్చి గావిడి మీద సారు రాజకీయ చరిత్రను రాసిండు అన్నట్టు. ఇగో ఇట్లా పటం కట్టించిండు కూడా. సీఎం సార్లు కలవాలి, ఆయన రాజకీయ చరిత్రను ఆయనకి ఇయ్యాలనేది మనోడు అంటున్న మాట. ఏం రాసిండో ఎట్లా రాసిండో గాని ముత్యమంతుండేటి జమ్యాకుల మీద అక్షరాలు రాసుడే గొప్ప ముచ్చట పోండ్రి.